పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటతో పునీతమవుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక వేదిక మీ అందరికీ విరామం తర్వాత తిరిగి స్వాగతం పలుకుతోంది. రంగనాథ్ గారు, నాకు సందేహం అండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏదన్నా పాట చేయాలన్నా అది అన్నమాచార్య కీర్తనైనా మరొకటైనా నాకు కానీ మన సోదరులు మిగతా కంపోజర్స్ కావచ్చు, మాకు ఒక డైరెక్టర్ అని ఒకరు ఉంటారండి. వాళ్ళు నిర్దేశిస్తుంటారు, మీరు ఇలా చేయండి, ఇక్కడ తీసేయండి, ఇది కలపండి, ఇది ఇట్లా మోడిఫై చేయండి అని చెప్పి. సో వారి సూచనలకి ఆజ్ఞలకి ఒడంబడి మేము ఆ మేరకు మేము పనిచేయాల్సి వస్తుంది. మీరు చేసిన స్వరపరిచిన వాటిని బాగుందని బాగోలేదని మార్చమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కానీ మునుపు కానీ? ముఖ్యంగా సాహిత్యంలో బాగా ఇన్వాల్వ్ అయినారు ఎవరంటే కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి గారు. వారు పనిచేస్తుంటే కాలంలోనే నేను కూడా ప్రవేశించడం జరిగింది, అది నా అదృష్టం. వారు ప్రతి కీర్తనని కూడా సాహిత్యపరంగా పరిశీలించి మాకు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ఇందిర వడ్డించ కానీ ఇంకో కీర్తన రంగపతి నేను శిక్షణలో ఉండంగానే తొలుతొలుగా నేను సింధుభైరవిలో అది ట్యూన్ చేయడం జరిగింది. తర్వాత విని వారు ఆమోదించడం జరిగింది. అలాగా ఈ కీర్తన పలాను వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇది అంటే మేము చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి నేను, బాలకృష్ణ ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు వెంటనే ఆయనకి దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, వారు నేదునూరి వారి దగ్గరికి వెళ్ళి వారి చేత ఒక సంగీత విద్వాంసుల చేత కూడా ఇవి పాడించాలి అని ఒక సంకల్పం కలిగింది పివిఆర్కే ప్రసాద్ గారికి. దీనికి దోహదకారులు శ్రీనివాసులు శెట్టి గారు, ఆయనకి అండ. ఒక ట్యూను ఎలా ఉంది శ్రీనివాసులు గారు అని అన్నపుట్ట ఆయన స్వయంగా చెప్పారు, శ్రీనివాసులు గారే, బాగుంది, ఆ బొమ్మ ఇంకా కనపడాలి దాంట్లో అనే మొహమాటం లేకుండా చేస్తే ఆయన మళ్ళీ దాన్ని అంతటి మహావిద్వాంసులు కూడా ఓర్పుగా 2-3 సార్లు దాన్ని చేసి ఒక కంటి శుక్రవారం అంటే చాలా కొన్ని అమోఘమైన కీర్తనలు ఆయన చేయడం జరిగింది. అలాగా ఒక మార్గదర్శకత్వంలోనే మేము పయనించాం. తనను గొప్పగా ఆదరించిన స్వామి గురించి మరెంతో ఆనందంతో కీర్తిస్తున్న అమ్మవారి కృతజ్ఞతా భావాన్ని కళ్ల ముందు ఆవిష్కరించేటటువంటి ఈ కీర్తన, వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు ఈ కీర్తనను అద్భుతంగా స్వరపరిస్తే ఆలపించవలసిందిగా కుమారి యామినిని కోరుకుంటున్నాను. ఏమని పొగడుతూ సంతసించే
ఇది అలమేలుమంగ అయ్యవారిని స్తుతిస్తూ పాడే పాట. నువ్వు నాకు చిన్న అలమేలుమంగగా కనిపిస్తున్నావు నాకు ఇప్పుడు. నీ వయసుకి మించిన ఈ సాహిత్యాన్ని అవలోకగా పాడి పండించావు. నువ్వు వారి ట్యూన్కి న్యాయం చేకూర్చావు. ఇది వరకు అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టిన కొత్తల్లో తొలుతగా మనం ఒక శోభారాజు గారి వాయిస్తో మొదలైంది అనుకుంటాను ఈ అన్నమయ్య సంకీర్తన, లేడీ వాయిస్ పరంగా చూసుకుంటే. తర్వాత విదుషీమణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళ పంచరత్నమాల చేశారు. ఇప్పుడు ఈ ప్రక్రియ, ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో వందల కొద్దీ శోభారాజులను తయారు చేస్తున్నారు మీరు. ఈనాడు ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఇంతమంది, ఇన్ని వాయిస్సులు, ఇంత మధురంగా పాడే గొంతుకులు ఉన్నాయా అనే దానికి ఒక నిదర్శనంగా ఈ వేదిక నిలిచింది. చక్కగా పాడావు. పురోభివృద్ధిరస్తు. ఇంతని ఉపకారములు ఏమని పొగడుతూ సంతసించి ఏలితివి నా సరివారిలోన. ఇంతని ఉపకారములు ఏమని పొగడుతూ సంతసించి ఏలితివి నా సరివారిలోన. వాసురావు గారి ట్యూన్ గురించి ఇంకా మళ్ళీ చెప్పక్కల్లా, చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది వాసురావు గారు. కృతజ్ఞతాభావాన్ని వెల్లడించే ఈ సన్నివేశానికి చక్కగా అతికింది హిందోళం. చాలా చక్కగా వచ్చింది. యామని బాబాడు. చాలా టీవీ ప్రోగ్రామ్స్లో ఇలాంటి పిల్లలు చిన్నారులు పుట్టారు. బట్ మన రాఘవేంద్రరావు గారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వల్ల వాళ్ళ పరిశ్రమకి, సంగీతానికి చాలామంది దొరికారనమాట వీళ్ళందరూ. అది మనం గర్వంగా చెప్పుకోవాలి. పిల్లల్ని చూస్తే కళ్ళు మెరుస్తాయి. మరి ఆ బాలకృష్ణుడి చేష్టల్ని చూస్తేనో వింటేనో మనసు ఆనందంతో నిండిపోతుంది, తనువు పారవస్యంతో పొంగిపోతుంది. ఉట్టికొట్టే సంప్రదాయం చుట్టూ తిరిగే ఆ బాలగోపాలకృష్ణుడి విశేషాల్ని అన్నమయ్య ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనలో అద్భుతంగా పొందుపరిచారు. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు మోహనరాగంలో సమ్మోహనంగా స్వరపరిస్తే గానం చేయవలసిందిగా శరత్ సంతోష్, సాయి చరణ్, రోహిత్, కుమాండూరి సాహితీ, చాగంటి సాహితీ మరియు యామినీల్ని కోరుకుంటున్నాను. కృష్ణ 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 చిన్ని కృష్ణ, కృష్ణ 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 చిన్ని కృష్ణ, వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు, వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు, ఆదిలోని వరసేని అల్లవాడే కృష్ణుడు, అల్లవాడే కృష్ణుడు. మురుగులు జల జలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను, చెక్కిలాలు నురుగులు జల జలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను. పక్కన గోపికలెల్లా పట్టగా పారి పాదాలు నొక్కి పెన్నాడ చూచి దొమ్మిగాడు కృష్ణుడు, దొమ్మిగాడు కృష్ణుడు, వీధుల వీధుల మెల్ల వీడే కృష్ణుడు, ఆదిగోని మెరసిని అల్లవాడే కృష్ణుడు, అల్లవాడే కృష్ణుడు. కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ, ఆవిడే కృష్ణ కృష్ణ, ఆవిడే కృష్ణ 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 కృష్ణ, కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ, తారంగ కృష్ణ కృష్ణ, శ్రీరంగ కృష్ణ 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 కృష్ణ. పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు
పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొన్న దుత్తులలో చుర్రుకొని కోలల గోపాలులకు కొబ్బర బంచి పోసి చాలునన్న మానడు జానగాడు కృష్ణుడు జానగాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని నరసింహి అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కాళింది కృష్ణ కృష్ణ కాళింది కృష్ణ 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 గోవింద కృష్ణ కృష్ణ తారంగ కృష్ణ కృష్ణ శ్రీరంగ కృష్ణ 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 సారపప్పు తేనెలు శనగలు చెరకులు ఆరగించి గోపాలులతో అట్టుగలు ఎక్కి చారపప్పు తేనెలు సనగలు చెరకులు ఆరగించి గోపాలులతో అట్టుగలు ఎక్కి మంగ కూడి శ్రీ వెంకటేశుడే మేర మీడి ఎగి వీడి మేడిగాడు కృష్ణుడు మిగిలాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసిని అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసిని అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు మీరందరూ లైవ్ లో పాడుతున్నట్టుగా లేదు, ఏదో సీడీ ప్లే చేస్తే కరెక్ట్ గా ఆ టైంకి అయిపోయింది, అంత పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ ఈ కీర్తనలో మళ్ళీ మనకి శ్రీకృష్ణ దర్శనం చేయించారు మీరు అందరూ. వీళ్ళు వయసుకు మించినట్టుగా ఉంది వీళ్ళ రెండరింగ్ అనిపిస్తుంది నాకు. అసలు ఎంతో దాదాపు మేము 30 సంవత్సరాలు పాడితే మీరు 3 రోజుల్లో అంత ఉన్నత స్థితికి చేరారేమో అనే ఒక భావన కలిగేటట్టుగా పాడారు మీరు. డైరెక్టర్ గారికి మన కీరవాణి గారికి ఒక విన్నపం ఏంటంటే, ఈ కీర్తనలు ఇప్పుడు నేను చేసిన కీర్తనలన్నీ కానీ ఇంకో మా ప్రాజెక్టు తరఫున చేసిన సంకీర్తనలన్నీ కూడా మేము ప్రచారం చేసినవి తర్వాత రికార్డు చేయడం జరిగిందనమాట పెద్దల దర్శకత్వంలో. అది విని ఓహో ఇది పలానప్పుడు పలానా ఆయన ఇక్కడ పాడాడు అనేది కూడా ఒక దోహదం చేసిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా పాడిస్తున్నాం, ఓకే, కానీ దీన్ని ఇప్పుడు మీడియా బలంగా ఉంది కాబట్టి మీరు తలుచుకుంటే ఈ పాటలు రిపీట్ చేసి జనం హృదయాల్లో ఇది స్థిరస్థాయిగా నిలబడేట్లుగా మీరు పూనుకోవాలని నేను సభాముఖంగా వేడుకుంటున్నాను. చక్కని ట్యూన్స్ ఇవి ఈ ఒక ఎపిసోడ్తోనూ ఇంకో 2 ఎపిసోడ్లతోనూ ముగియకూడదు. ఇప్పుడు ఆ తొలుతగా చేసిన సంకీర్తనలు ఎంతగా పాపులర్ అయినాయో ఇవి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా పాడిస్తున్నవి కూడా అంతగా పాపులర్ అవ్వాలని నేను మనసారా కోరుతున్నాను. చిరంజీవులందరికీ కూడా శుభాశీస్సులు, నాగరాజు గారికి కూడా ఆశీస్సులు. ఇప్పటివరకు మనం అన్ని సంచికలో విన్న పాటలకు భిన్నంగా చాలా హుషారుగా చేశారు నాగరాజు గారు. వేణువాదన విద్వాంసులు మీరు. వేణువుకి మోహన రాగానికి అవినాభావ సంబంధం ఉంది, పైగా కృష్ణుని పాట. వాళ్ళందరూ యువగాయని గాయకులు ఉత్సాహంగా పాడారు, అద్భుతంగా ఉంది. మొత్తం అంతా ఒక ఆ ఊరేగింపు అవన్నీ అదంతా ఉత్సాహం అంతా కళ్ళకు కట్టినట్టుగా చేశారు. మొత్తంగా బృందావనంలో చక్కగా కృష్ణుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటే గోపికలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కోలాటం చేసుకుంటూ నృత్యం చేస్తూ ఆ దృశ్యం అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపించారు. నాకు అనుమానం, అంటే మీరే కృష్ణుడిని వరిస్తున్నారా లేకపోతే ఆయన పాటలే వచ్చి మీ దగ్గరికి చేరుతున్నాయా? ఈ మాయంతా డైరెక్టర్ గారు చేస్తున్నారండి. ఈ పాట చేసినప్పుడు డైరెక్టర్ గారికి చెప్పాను, సార్ ఇది చూడంగానే వీధుల నెల కృష్ణుడు వీడే కృష్ణుడు అని ఉంది, కోలాటం లాగా చేస్తాను సార్, మీరు పర్మిషన్ ఇవ్వాలి అని. సార్ ఎట్లా వస్తుందో మరి, అట్లా డిఫరెంట్ అయిపోతున్నావు, చూడు ఎట్లా డిఫరెంట్గా ఆలోచించు అంటే, నేను సార్ మోహన్ రాగంలోనే కృష్ణుడికి దగ్గరగా ఉండేలాగా చేస్తానన్నాను. వారు
ఎంకరేజ్ చేశారు. ట్యూన్ పంపించాక కూడా సార్ విని సార్ ఇది పల్లవికి బాగుంటుంది అని చెప్పారు. సో అదే పల్లవి పెట్టి చేయడం జరిగింది. అది చక్కగా పిల్లలందరూ పాడారు. వీధుల నల్ల వీడే కృష్ణుడు ఆదిగోని నరసేని అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు. ఈ పాటల్లో ఇవన్నీ కూడా అంటే సినిమాల్లో పెట్టడానికి కాలం టైము సరిపోదు కాబట్టి డైరెక్టర్ గారికి విన్నపం, ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ ద్వారా అన్నమయ్య సంకీర్తన పిక్చరైజేషన్ ఒక 10 పాటలు ఒక సీడీలో వీళ్ళందరూ పాడుతున్నట్టు, పక్కనేమో మంచి ఇంక వారు తలుచుకుంటే ఇంకేదైనా చేయగలరు అద్భుతాలు. దీని సన్నివేశాన్ని తగినట్టుగా ఆ సన్నివేశాన్ని కూడా కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తే ప్రజలందరూ శ్రోతలందరూ ధన్యులు అవుతారు. ముందర ఆ ప్రక్రియని మీరు కొనసాగిస్తారని కోరుతున్నాను నేను. బాల బృందగానం. ఇప్పుడు శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన బాల గాయని గాయకులు అందరూ కూడా ఈ సంచికలో పాడబోతున్న అన్నమయ్య కీర్తన నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచగా, శ్రీకృష్ణ తత్వం అనే ఆల్బంలో జానక్ గారి గొంతులో అతి మధురంగా వినిపించి బహుళ ప్రజాదరణ పొందిన కీర్తన పాడబోతున్నారు. గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో. గొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొప్పిళ్ళో కొండగొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొప్పిళ్ళో గండగైపునై తొలకెళ్ళను తలగుండు గండనికి గొప్పిళ్ళో గుండగంపునై తొలకెళ్ళను తలగుండు గండనికి గొప్పిళ్ళో కొలనితో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో. పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిళ్ళో ఏ పునకంసుని ఎడుమల పెట్టిన గోపబాలుని గొప్పిళ్ళో ఏ పునకంసుని ఎడుమల పెట్టిన గోపబాలునికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో. దండి వైరులను తరిమిన ధనుజుల ఉండి దిగులునకు గొప్పిళ్ళో దండి వైరులను తరిమిన ధనుజుల ఉండి దిగులునకు గొప్పిళ్ళో వెండి పైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో వెండి పైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో. చాలా అద్భుతంగా పాడారు పిల్లలు. ఆయన కొలని దోపరిని మీకు ఎట్లా తెలిసింది? మీకు తెలవబట్టే కదా మీరు పాడారు. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో మీరు ఉన్నారు, అంటే ఆ కొలంలోనే ఉన్నారన్నమాట. ఆ కొలంలో మరమరాలు వేస్తారు ఎప్పుడన్నా, చెరువులో వేస్తే చిన్న 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 చేపలు వచ్చి తింటుంటాయి. ఆ చేపలు ఎవరో కాదు, మీరే.
ధృతి ఎంత చిన్న పాప అంటే మిగతా వాళ్ళందరూ ఒక ఒక చేత్తో మైక్ పట్టున్నారంటే ఇంకా అది ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి అలా కాదు, చేతులు ఎంత సుకుమారం అంటే ఆ మైక్ బరువును కూడా మోయలేక లైన్కి ఎడం చేతి నుంచి కుడి చేతికి, కుడి చేతి ఎడం చేతికి మారుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అంత చిన్న వయసులో కూడా అంత స్ఫుటంగా గమకాలు అవన్నీ పాడుతూ శృతిబద్ధంగా పాడుతున్నారంటే చాలా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు, వాళ్ళు ధన్యులు. చిన్న చిన్న చేప పిల్లలు మీరు. వారు నేదునూరి వారు పాడిన కొలనిదో పరికి గొబ్బిళ్ళు కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు దుండగంపు దైచుల కెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే వారంతా వారి బాణీలో వారు ప్రదర్శించారు. అప్పుడు వారి ట్యూన్లో ఈ పిల్లలు ఆ ట్యూన్ని కొద్దిగా ఫాస్ట్ చేసినా కూడా డీటెయిల్స్ పోలేదు, ఆ రాగంలోని డీటెయిల్స్ పోలా. గుబ్బిళ్ళో నేనే అనలేకపోతున్నా అంత ఫాస్ట్లో. అది చాలా, అది కిరవాణి గారు చెప్పినట్టు అది భగవద్దత్తం. అది అందరూ దాదాపు ఇంకా నేనేమి మాటలు చెప్పలేను, చాలా బాగుపడ్డారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఇంత నీల రావయ్య ఇన్నియు జల్లెను నీకు సుంకు నీ మతకములు చూపి చెప్పగలనా బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద చేయవే చెడులు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.